అజ్ఞాన మూలమే వ్యాకులత. ధర్మరాజును మరింత ఊరడిస్తూ ఆ త్రిలోక సంచారి నారదుడు, నాది తల్లిదండ్రులు ననుంబాసి ఏమయ్యెదరో ఎట్లు వర్తింతురో అని భగవం పని లేదు, అజ్ఞాన మూలంబగు స్నేహంబుననైన మనోవ్యాకులత్వంబు పరిహరింపుము అన్నాడు. మన వారిని అనుకున్న వారిని బాంధవ్యంతో బాధ్యతతో చూసుకోవడం వేరు, వారిపై వెర్రి వ్యామోహాన్ని పెంచుకోవడం వేరు. వారి విషయంలో మన లోపం లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఆనక పరిస్థితులను పరిణామాలను ఆ పరమాత్మకు విడిచిపెట్టాలి. అప్పుడు అయిన వారి తాలూకా రుణాలను తామర తంపరగా పెంచకుండా ఆయనే రుణ విముక్తి కలిగిస్తాడు. అవివేకంతో వీరందరిపై అనురాగాన్ని పెంచుకోవద్దన్న హితబోధతో నారద బ్రహ్మ యుధిష్ఠిరుడిని స్వాంతనపరిచాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు హిమాలయాలకు చేరుకున్నారని, అక్కడే వారు తమ శేష జీవితాన్ని గడిపి కైవల్యాన్ని పొందుతారని వివరించాడు. కాలగతినింతయ్యి వచ్చే. ఇలా కురువృద్ధుడైన ధృతరాష్ట్రుడు తన అర్ధాంగి గాంధారితో, తమ్ముడు విదురుడితో కలిసి హిమాలయాలకు పయనమయ్యాడని నిర్ధారించుకున్న ధర్మరాజు చింతాక్రాంతుడై అంతఃపురంలో ఆసీనుడయ్యాడు. హఠాత్తుగా ఆయన ఆలోచనలు సామాజిక స్థితిగతులపైకి మరలాయి. ఎందుకో ఎక్కడ చూసినా పరిస్థితులు తారుమారవుతున్నట్లు తోచి ఆ పాండవాగ్రజుడు పరమ వ్యాకులత పడుతున్నాడు. ఇంతలో ఆయన మందిరంలోకి తమ్ముడు భీమసేనుడు వచ్చాడు. అప్పుడు ఆ ధర్మనందనుడు సోదరుడితో, తమ్ముడు, నీవు గమనించావా? కాలగమనంలో ఎంత మార్పు వచ్చిందో. పంటలు సకాలంలో పండడం లేదు. క్రోధం, లోభం, క్రౌర్యం, అసత్యం మితిమీరి ప్రజలు ప్రవర్తిస్తున్నారు. వ్యాపారాలలో మోసం చోటు చేసుకుంటోంది. స్నేహంలో ద్రోహం కనిపిస్తూ ఉంది. భార్యలు భర్తలను ద్వేషిస్తున్నారు. కొడుకులు కన్న తండ్రులపై కాలు దూవుతున్నారని చెబుతూ, గురుల శిష్యులు దూషించి కూడరండ్రు, శాస్త్ర మార్గములెవ్వియు జరుగవండ్రు, న్యాయ పద్ధతి బుధులైన నడవరండ్రు, కాలగతి నింతయ్యి వచ్చే కంటే నేడు. శిష్యులు గురువులను దూషిస్తున్నారు. శాస్త్ర విధులు కుంటుపడుతున్నాయి. విఘ్నులు సైతం న్యాయ మార్గాన్ని విడిచిపెట్టారు. కాలం ఎంత వింతగా మారిపోయింది అని మదనపడ్డాడు. ధర్మరాజుకు ఆనాడు సమాజంలో కనిపించిన ఈ దుర్నిమిత్తాలు నేటికి అప్పుడప్పుడు దర్శనమిస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి సంకేతాలు అశుభ సూచకాలు. మనిషి తన మౌలికమైన ధర్మాన్ని మర్చిపోయి సాగిస్తున్న స్వార్థ స్వైర విహారం చివరకు భస్మాసుర హస్తంలా తననే నాశనం చేస్తుందని గుర్తించాలి. దారి తప్పిన ధర్మనిరతి. మనిషి తన సహజమైన ప్రవృత్తిని విడిచి కేవలం ఉదర పోషణార్థనకే పరిమితమై ఉన్నత జీవనానికి ప్రయత్నించకపోవడం వలన సంభవిస్తున్న దుష్పరిణామాలివి. భగవంతుడి స్థానంలో భౌతికవాదం వచ్చి చేరడం వల్ల నైతిక నియమాలు ఒక్కొక్కటిగా సమాజం నుండి కనుమరుగవుతూ ఉన్నాయి. ముఖ్యంగా నిత్య జీవితంలో అవకాశవాదులుగా మారిపోయి పరిస్థితుల పేరుతో మనకు మనమే విలువల్ని సవరించుకుంటూ దిగజారిపోతూ ఉన్నాం. ఇలా స్వార్థం వల్ల లోభం పెరిగింది. లోభం వల్ల మోసం హెచ్చుమీరింది. ఇలా ద్రోహం, క్రోధం, క్రౌర్యం ఒకటొకటిగా మన మనస్సుల్లో వ్యాపిస్తున్నాయి. అయితే స్వార్థాన్ని బీజదశలోనే నివారించుకోవాలన్న వివేకం మనలో కొరబడుతోంది. తత్ఫలితంగానే అది మనోక్షేత్రంలో విషయ వాసనల విషవృక్షంగా వేళ్ళూనుకుంటోంది, అంటే వేళ్ళు పరుచుకుంటోంది అని. చివరికి అది మన జీవితాన్ని మనకు తెలియకుండానే నరక కూపంగా మార్చేస్తుంది. అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనాత్మనః కామక్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్. కామ, క్రోధ, లోభాలు నరకానికి 3 ద్వారాలు. అవి ఆత్మ వినాశకారకాలు. వివేకవంతులు ఈ మూడింటిని త్యజించవలనని హితవు పలుకుతాడు. అయితే మన జీవనయానానికి ధర్మాన్ని, న్యాయాన్ని జత చేసినప్పుడు క్రోధం, లోభం వాటంతట అవే వీడిపోతాయి. ఈరోజు మనం పడుతున్న సంఘర్షణలన్నిటికీ ప్రధాన కారణం అన్నింటినీ అధర్మ మార్గంలో సొంతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండడమే. అయితే ధర్మం దారి తప్పితే ఎన్ని దుష్పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందో ధర్మరాజు తన దార్శనికతతో ఆలోచించాడు. అందుకే ఆందోళన పడ్డాడు. కాలగతిని చూసి కలవరపడ్డాడు. అదో దృష్టితో అధపతనం. ఒకరోజు భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస గుర్రం బండిపై తమ గృహస్థ శిష్యులైన
మహేంద్రనాథ్ గుప్తతో దక్షిణేశ్వరం నుంచి కలకత్తాకు వెళుతూ వీధిలోని జన్యులను పరిశీలిస్తూ ఉన్నారు. ఆయన తమ సూక్ష్మ దృష్టితో మనుషుల మనసుల్లో ఏముందో చూడగలిగేవారు. ఆ రోజు మహేంద్రనాథ్తో కాలం ఎంత విపరీతంగా మారిపోయింది, అందరి దృష్టి నిమ్న వస్తువుల మీదే లగ్నమై ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ ఉదర పోషణార్థమే చింతన చేస్తున్నారు. ప్రతి వ్యక్తి మనస్సు కామిని కాంచనాలలో లీనమై ఉంది. ఏదో ఒకరిద్దరు మాత్రమే ఊర్ధ్వ దృష్టి కలిగి మనస్సును భగవంతుని మీద నిలిపిన వారుగా కనిపిస్తున్నారు అంటూ ఆవేదన పడ్డాడు. ఆనాడు ద్వాపర యుగంలో ధర్మనందనుడి మనోమథనమే ఆధునిక కాలంలో శ్రీరామకృష్ణులలో కూడా కనిపించింది. మరోవైపు మనకు పరంపరగా వస్తున్న శాస్త్ర మార్గాలను మార్గదర్శక సూత్రాలను తృణీకరించడం వలన మనస్సును అంతర్ముఖం గావించే సాధనలను విస్మరించడం వల్ల మనుషులు ఇంతగా బాహ్య ప్రపంచం వైపు పరుగులు తీస్తున్నారు. పైగా అహంకారంతో మిడిమిడి జ్ఞానంతో సనాతన ధర్మాన్ని ధార్మికవేత్తలను పరిహాసమాడుతూ తమ వినాశనాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు. ఆ భావనతోనే పాండవాగ్రజుడు ఇక్కడ గురుల శిష్యులు దూషించి కూడరండ్రు, శాస్త్ర మార్గములవి జరగవండ్రు అంటున్నాడు. అయితే ఈ విపరీత పోకడలకు వర్తమాన సమాజం ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మూల్యం చెల్లిస్తూనే ఉంది. ఈ అనుభవాలతోనైనా మనం మేల్కొని పొరపాట్లను సవరించకపోతే భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలవలేక అపఖ్యాతి పాలు కావలసి ఉంటుంది. అన్నీ తెలిసినా అనైతికమే. సమాజంలో విజ్ఞత వివేకం లేని వారే అడ్డదారులు తొక్కుతున్నారనుకుంటే పొరపాటే. అన్నీ తెలిసి కూడా అనైతికతనే తమ నైజంగా మార్చుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. వాళ్ళ జ్ఞానాన్ని బుద్ధిని కాపట్యంతో అంటే కపటంతో కుతంత్రాలకే పరిమితం చేస్తూ తమ పబ్బం తాము గడుపుకుంటున్నారు. అందుకే యుధిష్ఠిరుడు ఇక్కడ న్యాయ పద్ధతి బుద్ధులైన నడవరండ్రు అంటున్నాడు. అంటే జ్ఞానం సంపాదించడానికి బుద్ధి ఉంటే సరిపోతుంది. సంపాదించిన జ్ఞానాన్ని విజ్ఞానంగా ఆచరణలో పెట్టడానికి నిబద్ధత ధైర్యం కావాలి. ఆ నిబద్ధతే చాలామందిలో లుప్తమవుతోంది. దుర్యోధనుడికి ధర్మాలు ధర్మ సూక్ష్మాలు అన్నీ తెలుసు, కానీ వాటిని పాటించే నైతిక బలం అతనిలో లేదు. అందుకే తనని తాను సమర్థించుకుంటూ జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. ధర్మం అని తెలిసినా ఆచరించలేకున్నాను, అధర్మం అని తెలిసినా ఆచరించకుండా ఉండలేకపోతున్నాను అని అన్నాడు. పాండవులు అశ్వమేధ యాగం పూర్తి చేసిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి ద్వారకా నగరానికి తరలిపోయాడు. ఆ తర్వాత కొన్ని నెలల నుంచి తనకు ఇలాంటి అశుభ సూచనలే కనిపిస్తున్నాయని ధర్మరాజు ఆందోళన పడుతూ ఉన్నాడు. భీమసేనుడితో నా మనస్సంతా వ్యాకులంగా ఉంది, అన్ని దుశ్శకునాలే తోస్తున్నాయి, వాసుదేవుడు దేహాన్ని చాలించాలని ఆలోచిస్తున్నాడేమోనని సందేహపడుతున్నాను. శుభరేఖలతో అలంకృతమైన వాసుదేవుని పాద పద్మాలను స్పృశించి పావనమయ్యే భాగ్యం ఇక ఈ భూదేవికి లేదేమోనని చింతిస్తున్నాను అన్నాడు. మనుజ వల్లభ మాధవు మరువరాదు. ఇలా ధర్మం దారి తప్పి విపరీత పరిస్థితులు దాపురిస్తున్నాయంటూ మారిన కాలగతిని విషాదవదనుడై విశ్లేషించుకుంటూ ధర్మరాజు భీమసేనుడి ముందు మదనపడుతూ కూర్చున్నాడు. అంతలో ద్వారకానగరం నుండి వచ్చిన అర్జునుడు అశ్రుపూరిత నేత్రాలతో అన్న పాదాలపై వాలిపోయాడు. చింతాక్రాంతుడై తల్లడిల్లిపోతున్న తమ్ముణ్ణి చూసి ఆ పాండవాగ్రజుడు, నాయనా అర్జున, ఎందుకలా కన్నీళ్లు పెడుతున్నావు? అక్కడ అందరూ క్షేమమే కదా? ఏ మహానుభావుని కరుణా కటాక్ష వీక్షణాలు మనపై శుభాశీస్సులై వర్షిస్తున్నాయో ఆ మాధవుడు మధుసూదనుడు మంగళాకారుడు కుశలమే కదా అని ప్రశ్నించాడు. ఇలా ధర్మజుడు అడగగానే అర్జునుడు అరచేతులతో అశ్రువులను తుడుచుకుంటూ మాటలు రాక గద్గద స్వరంతో, మన సారథి, మన సచివుడు, మన వియ్యము, మన సఖుడు, మన బాంధవుడు, మన విభుడు, గురుడు దేవర మనలను దిగనాడిచనియే మనుజాధీశ. మహారాజా, ఏమని చెప్పేది? మనను అన్నీ తానై ముందుకు నడిపించిన మన సారథి, ప్రభువు, బంధువు, మంత్రి, గురువు వాసుదేవుడు మనకిక లేడు. మనల్ని వదిలి మరలి రాని లోకాలకు తరలిపోయాడు అంటూ విలపించాడు. శ్రీకృష్ణ భగవానుడు కౌరవుల కుట్రల నుంచి తమను కాపాడడం మొదలుకొని కురుక్షేత్ర సంగ్రామంలో విజయులను కావించేంత వరకు ఆయన చేసిన మహోపకారాలను ఒక్కొక్కటిగా మననం చేసుకున్నాడు. ఈ భూభారాన్ని తీర్చి
ఆ అచ్యుతుడు అప్రమేయుడు తాను వచ్చిన కార్యాన్ని పూర్తి చేసుకుని నిబ్బరంగా వెళ్ళిపోయాడు. ఇక ఏమి చెప్పేది అన్నాడు. వ్యక్తిగతంగా వాసుదేవుడు తనతో గడిపిన మధుర స్మృతులను విజయుడు నెమరు వేసుకుంటూ, ఒక్క శయ్యాసనంబున నుండు కన్న తండ్రి కైవడి చేసిన తప్పు కాచు, హస్తములు పట్టి పొత్తున నారగించు మనుజవల్లభ మాధవు మరువరాదు. అన్నయ్య, ఆ వాసుదేవుడికి నేనంటే ఎంత ప్రేమ! ఒకే పక్క మీద కూర్చోబెట్టుకుని కన్న తండ్రిలా నా తప్పులు సరిదిద్దేవాడు. మరొక మాట నా చేతులు పట్టుకొని బలవంతం చేసి ఆరగింపచేసేవాడు. అటువంటి మాధవుడిని మర్చిపోవడం ఎలా అని కుమిలిపోయాడు. మానసిక సంతాపాన్ని శమింపజేసే ఆ వాసుదేవుని వాక్కులను స్మరించుకుంటూ మౌనం వహించాడు. కురిసిన కవితామృత వర్షధారలు ఆ పరంధాముడి పరమపద పయనాన్ని పార్థుడి నోట పలికిస్తూ పోతనామాచ్యులు ఈ సందర్భంలో హృదయాన్ని హత్తుకునే పద్యాలను చిలికించారు. ధర్మ సంస్థాపనార్థం ఆ దేవదేవుడు పాండవ పక్షం వహించి అనుక్షణం వారిని కంటికి రెప్పలా కాపాడుతున్న వైనాన్ని విజయుడు వివరిస్తున్న వేళ ఆ సహజ పండితుడి ఘంటం నుండి కవితామృత ధారలు కురిశాయి. అందుకే ఆ పోతన భాగవతాన్ని వ్యాఖ్యానిస్తూ ఓ ఘట్టంలో సాహితీవేత్త కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, ఎండిన మ్రోడులే కిసలయించెనో ఏకశిలాపురమ్ములో బండలు పుల్కరించెనో అపారముదమ్మున తెలుగు తల్లికిన్ గుండెలు పొంగిపోయి కనుగొల్కులు నిండెనో పచ్చి పైరులే పండెనో జాలువారిన భగవద్గీతామృత వర్షధారలన్. కావ్యంలో జాలువారిన కవితామృత వర్షధారలకు ఏకశిలాపురంలో ఎండిన మోడులు కూడా చిగురించి ఉంటాయి. రాతి బండలో పులకరించి ఉంటాయి. తెలుగు తల్లి హృదయం పొంగిపోయి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలి ఉంటాయి. పైరులు పచ్చగా పండి ఉంటాయని కొనియాడారు. బహుగ్రంథకర్తగా కాకుండా కేవలం భక్తుడిగా భాగవతాన్ని అనువదించడం వల్ల పోతనకు భగవంతుడు ప్రసాదించిన పాండిత్య వరం ఇది. పలు ఘట్టాలలో సంస్కృత భాగవతం కన్నా తెలుగు భాగవతం పరమరమ్యతను ప్రాప్తించుకోవడానికి పరమాత్ముడి ఈ ప్రేరణే కారణం. సారథి సకుడు. సర్వేశ్వరుడే సారథిగా సకుడిగా మెలగడం పాండవులు చేసుకున్న అదృష్టం. అందుకే జగద్దీపమైన సూర్యుడు అస్తమించినప్పుడు లోకం అంధకారంలో వెలువిల్లాడినట్లు పాండవులు శ్రీకృష్ణ పరమాత్ముడు తను చాలించినప్పుడు విచలితులయ్యారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడికి సహచరుడిగా మెలిగిన ఆ సవ్యసాచి దిక్కులేని పక్షిలా పరితపించిపోయాడు. సవ్యసాచి అంటే అర్జునుడు. ఏ యుగంలోనైనా అవతార పురుషుల ఆఖరి గడియలు అంతేవాసులకు అనంగు శిష్యులకు అగమ్య గోచర స్థితినే కల్పిస్తాయి. అయితే అవతారమూర్తులు స్థూల శరీరాన్ని వదిలివేసిన సూక్ష్మ శరీరంతో అంతర్యామిగా అంతటా వ్యాపించే ఉంటారు. అదృశ్యంగా వారు వారి ప్రబోధాల రూపంతో రక్షణగా నిలుస్తూనే ఉంటారు. శ్రీకృష్ణుడు భగవద్గీత, శ్రీమద్ భాగవతం, పరమభక్తుల రూపాల్లో అంతర్యామిగా సుస్థితుడై ఉన్నాడు. భక్తులను సేవించుకుంటూ భాగవతాన్ని, భగవద్గీతను పఠిస్తూ ఉంటే పరోక్షంగా శ్రీకృష్ణ పరమాత్ముని ఆరాధిస్తున్నట్లే. ఆత్మేశ్వరుడైన శ్రీహరి సారథ్యం లేని రథంపై ఉన్న నేను, నా గుర్రాలు, నా విల్లు, నా అస్త్రాలు, నా శస్త్రాలు నిరుపయోగం అయ్యాయని విజయుడు విలపించాడు. ఆ మాటలతో ధర్మరాజు కూడా ఖిన్నుడయ్యాడు. స్వపర భేదమెరుగని సర్వేశ్వరుడు ద్వారకాధీశుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు దివికెగినాక విధి వైపరీత్యంతో ఈ యదుకులం వినాశనమైన రీతిని విజయుడు సోదరులకు విలాపంతో వివరించాడు. ఒక ముళ్ళుతో మరో ముళ్ళును పెకరించి ఆ తర్వాత రెండింటిని దూరంగా పారవేసే వివేకవంతుడు లాంటి వాడు భగవంతుడు. అదేవిధంగా దేవకీ నందనుడిగా దేహాన్ని ధరించి జగత్కంటకులైన రాక్షసులను సంహరించి తుదకు తన శరీరాన్ని కూడా విడిచిపెట్టాడు. సంహార విషయంలో సర్వేశ్వరుడికి స్వపర భేదాలు లేవని నిరూపించాడు. అవతార పురుషులకు సాధారణ మానవుల్లా దేహభ్రాంతి, దేహ ప్రీతి ఉండవు. ఎంత స్వేచ్ఛగా శరీరాన్ని దాల్చగలరో అంతే స్వచ్ఛందంగా దాన్ని వదిలివేయగలరు కూడా. అందుకే సంహారమునకు నిజ శరీర పరశరీరములు రెండు ఈశ్వరునకు సమంబులు అంటోంది భాగవతం. భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస గొంతు క్యాన్సర్తో బాధపడుతూ మహాసమాధి గడియలకు దగ్గర పడుతున్న సమయంలో స్వామి వివేకానంద తదితర శిష్యులు దుఃఖంతో మీ దేహం మరికొంతకాలం నిలిచేటట్లు సంకల్పించుకోండి అని ప్రాధేయపడ్డారు. అప్పుడు శ్రీరామకృష్ణులు
భగవంతుడైన మానవ రూపాన్ని దాల్చినప్పుడు కష్టాలు అనుభవించవలసిందే, అందరికీ ఒకే న్యాయం వర్తించాల్సిందే. ఈ దేహధారణ, వ్యాధి, మరణం కూడా భక్తుల కోసమే అన్నారు. వారు మహాసమాధి అనంతరం శ్రీ శారదామాతకు దర్శనమిస్తూ, నేనెక్కడికి వెళ్ళిపోయాను, ఒక గదిలో నుంచి మరో గదిలోకి వెళ్ళాను అంతే అన్నారు. పరీక్షిత్తు పట్టాభిషేకం. కృష్ణ పరమాత్ముడి మహాప్రస్థానానంతరం అతని సంకల్పానుసారం ద్వారకా నగరం కడలి గర్భంలో కలిసిపోయింది. యాదవ వీరులంతా నాశనమయ్యారు. అది విన్న కుంతీదేవి విమలమైన భక్తితో భగవత్పాద చింతనాశీలి అయి ఈ లోకాన్ని పరిత్యజించింది. కలి ప్రవేశంతో ధర్మరాజు వానప్రస్థానికి సిద్ధమయ్యాడు. హస్తినాపురం సింహాసనంపై మనుమడైన పరీక్షిత్తును కూర్చుండబెట్టాడు. పవిత్ర సింధు జలాలతో అభిషేకించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. మమకారాలను త్యజించి చిత్తంబున బ్రహ్మము నా వృత్తము గావించుకొని విజ్ఞాన ధనాయత్తులు తొల్లి వెలింగడి ఈ ఉత్తర దిశకేగ నిర్మలోద్యోగమునన్. మనస్సులో పరబ్రహ్మాన్ని మననం చేసుకుంటూ పూర్వం విజ్ఞానవంతులైన మహానుభావులు అనుసరించిన ఉత్తర దిక్కుకు ఏకాగ్ర చిత్తంతో ధర్మనందనుడు ప్రస్థానం సాగించాడు. అటు తర్వాత ఆయన తమ్ముళ్ళు ద్రౌపదీదేవి కూడా వాయుదేవుని యందు చిత్తాన్ని చేర్చి విష్ణులోకాన్ని చేరుకున్నారు.